What is this, bro? This is so calm to happen. Oh, Nayana. Woo! గాయస్, మనకైతే రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది కదా. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు చూసే ఉంటారు, మనకి మీడియా మోడ్ అయితే పూర్తిగా పోయింది. సో ఆడియో రికార్డ్ అసలు అవ్వలేదు. నేను అది చూసుకోకుండా కొలి హిల్స్ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయా. కొలి హిల్స్కి వెళ్ళి ముందు రోజు నైట్ చెక్ చేసుకున్నా, మీడియా మోడ్ అయితే అసలు పనిచేయలా. నేను నానా తంటలు పడి ఒక ఆల్టర్నేట్ సెట్ చేసుకున్నా. అదేంటంటే నా ఇంటర్కామ్ మైక్తో ఫోన్ నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ అనమాట. అంటే కెమెరా నుంచి ఓన్లీ వీడియో రికార్డింగ్ ఉంటుంది, నా మొబైల్ నుంచి ఓన్లీ ఆడియో రికార్డింగ్ ఉంటుంది. సో ప్రతిసారి ఇలా చేసుకున్నా, కానీ ఇది కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు తెలిసింది నాకు. మీరైతే దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మెయిన్ థింగ్, నేను ఎడిట్ చేసినప్పుడు చూశాను, కరెక్ట్గా 13th మినిట్ దగ్గర నుంచి పోస్ట్ ఎడిటింగ్ లిటరలీ నాకే గూస్ బంప్స్ వచ్చాయి. అంత నీట్గా వచ్చింది ఎడిట్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు అంత టైం లేకుండా ఉంటే తప్పకుండా 13th మినిట్ దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. హే సిరి, బిగిన్ ఏ వాయిస్ మెమో. గుడ్ మార్నింగ్ గాయ్స్. మనమైతే చాలా రోజుల తర్వాత లాంగ్ రైడ్ వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడికి అనేది ఇంకా సేపట్లో చెప్తా. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ కూడా చేసా. ఇప్పుడు టైం ఎంత ఏంటంటే 4:30 అవుతుంది టైము, ఎర్లీ మార్నింగ్. సో మనమైతే ఇంకా మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఎవరు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి సంగతి అని చెప్పి. ఈ రైడ్ అయితే ఓన్లీ 2 days ఉండిపోతుంది. ఓన్లీ వీకెండ్ రైడ్ అనమాట. సో ఈ రోజు సాటర్డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం. ఇంకా రేపు ఈవినింగ్ రిటర్న్ అయిపోతాం బెంగళూరుకి. మనమైతే ఆల్రెడీ మన బైక్ కి లగేజ్ కూడా మౌంట్ చేసాం. వెనకాల సాడిల్ బ్యాగ్స్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఇది మన బైక్ లుక్ అయితే. వెనక మా చెట్టు ఉంది లుక్, సాడిల్ బ్యాగ్స్. ఇప్పుడు దాకా చూడలే మన బైక్ని. భయంకరంగా ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలా. మనమైతే ఆల్మోస్ట్ మీటప్ పాయింట్ దగ్గర కూడా వచ్చేసాం, సిల్క్ బోర్డ్ దగ్గరికి. ఎవ్రీ రైడ్ స్టార్టింగ్ రిచువల్ అయిపోతుంది అనమాట. సిల్క్ బోర్డు రెనాల్డ్ షోరూమ్. ఏ రైడ్ కన్నా ఖచ్చితంగా ఇక్కడే మీటప్ పాయింట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు దాకా మీరు చూసుంటారు, ప్రతి రైడ్ కి ఇటు సైడ్ పోయిన ప్రతి రైడ్ కి ఇక్కడికే మీటప్ పెట్టుకున్నాము. సిల్క్ బోర్డు కూడా వచ్చేసాం. ఇంకాసేపట్లో మన వాళ్ళని కలుసుకున్నాం. ముందర ఆల్రెడీ పునీత్ వెళ్తున్నాడు డ్యూక్ 390లో. ఈ డ్యూక్ కాదు, ముందరలే డ్యూక్. ఇంకొక బ్రో ఇక్కడ జాయిన్ అవుతాడు, సురేష్ బ్రో అని చెప్పేసి. ఆ బ్రో అయితే ఫస్ట్ టైం మనం కలవడం. ఇదే రెనాల్ట్ షోరూము. అడ్డుగో అక్కడ ముందర. హాయ్ బ్రో. యశ్వంత్. గాయ్స్, ఆ మీటప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎప్పటిలాగే మన పునీత్ కూడా రెడీ అయిపోయాడు. కానీ ఈసారి ఒక చిన్న చేంజ్, డ్యూక్ 390 వేసుకొచ్చాడు. మామూలుగా ఎప్పుడు ఎక్స్పెల్ చేసుకొస్తాడు. ఇంకా బ్రో వచ్చేసి సురేష్ బ్రో. ఫస్ట్ టైం మనతో మీట్ అయ్యాడు, ఫస్ట్ టైం మనతో రైడ్కి వస్తున్నాడు అనమాట. బ్రో అయితే అడ్వెంచర్ 390 కొత్త వర్షన్. మొత్తానికి ముగ్గురు అయితే హ్యాండ్ ఇచ్చారు. ఒకటి వెంకట్ సాయి, సన్నీ వాళ్ళ ఫ్రెండ్. మీకే చెప్తున్నా చూడండి రైడ్ ఎంత మెమొరబుల్ ఉంటుందో. రాత్రి హ్యాండ్ ఇచ్చాడు సన్నీ వాళ్ళ ఫ్రెండ్. వెంకట్ సాయి నిన్న హ్యాండ్ ఇచ్చేసాడు. ఈరోజు మార్నింగ్ రైడ్కి వెళ్తున్నాం అనగా. ఈరోజు అయితే రైడ్కి మేము ముగ్గురం. ఇంకా ఫ్యూయల్ కూడా ఆగాలి. ఇంకా ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రైడర్ మన పునీత్కి అయితే ఇంటర్కామ్ కనెక్ట్ అవ్వట్లా. అదేందో అక్కడ చూద్దాం దాని సంగతి. సో గాయ్స్, బెంగళూరు క్రాస్ అయిపోయాం. హొసూర్ టోల్ గేట్ ఇప్పుడే క్రాస్ అయ్యాం. హొసూర్ టోల్ గేట్ అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాం. ఇంకా టీ తాగుదాం అని చెప్పి ఆగాము. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఫ్యూయల్ కూడా పట్టించాలి. ఇంకా చాలా మంది ఉన్నారు బ్రో. అందరూ వాళ్ళే, అందరు ఇక్కడే అవుతున్నారు. అక్కడ కాదు, ఈ పెళ్లి వాళ్ళందరూ ఇక్కడ ఆగుతున్నారు. ఇది అవుతావు బ్రో. లెమన్ టీ ఉంటే చెప్పు. సో గాయ్స్, జస్ట్ ఇప్పుడు టీ తాగడం అయిపోయింది. పునీత్కి అయితే అసలు ఇంటర్గామే కనెక్ట్ కావట్లా. నానా తట్లో పడ్డాం. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించేదా. 390కి బ్రో స్పీకర్లు పెట్టేసాడు. పాటలు స్పీకర్లు చూసావా బ్రో? అయితే సౌండ్ వినిపిస్తాం. ఓయమ్మా, వింటున్నాను సౌండ్. చాలా మాత్రం పోతా ఇనుకుంటా పోవచ్చు. నువ్వు ఒక పని చేయి బ్రో, పక్కనే రా, సౌండ్ నీకు కూడా వినిపిస్తుంది.
సౌండ్. అది మ్యాటర్. సూపర్ బైకులు, స్పోర్ట్స్ బైకులు అన్నీ వేసుకొని పోతారు. ఇంకా మనం డైరెక్ట్ ఫ్యూల్ స్టేషన్ కాడ స్టాప్. ఫ్యూల్ కూడా అయిపోయింది అంటున్నారు. ఫ్యూల్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలా. ఫుల్ స్టాప్. సో గాయ్స్, ఫ్యూల్ అయితే పట్టేసుకున్నాం. ఇంకా హోసూరుకి దగ్గరలో ఉన్నాము. ఇంతసేపు నానా తంటాలు పడి అసలు బ్లూ ఆర్మర్ ఇంటర్కమ్ కనెక్టే కాలేదు పునీత్ బ్రోది. సో గాయ్స్, ఇప్పటి వరకు అయితే రైడ్ చాలా ప్లెజెంట్ గా ఉంది. టైం 7:10 అయింది. అసలు వెదర్ ఎంత నీట్ గా ఉందంటే, అసలుకి ఇది మాన్సూన్ సీజన్. యాక్చువల్లీ ఫుల్ మాన్సూన్ సీజన్ లో రైడ్ వేస్తే రైడర్స్ కి మామూలుగా ఉండదు అసలు. మీరు కొడైకెనాల్ సిరీస్ చూస్తుంటే దాంట్లో డే 1 లో కూడా మనం సేమ్ రూటే తీసుకుని వెళ్ళాము. ముందర బ్రో అయితే సురేష్ బ్రో చిల్ అవుతా పోతున్నాడు. ముందర స్పీకర్లు పెట్టేశాడు 2 పెద్దవి. ఆ సౌండ్ మామూలుగా రావట్లేదు. అయ్యి అడ్వెంచర్ 390 కొత్త మోడల్ మన హిమాలయన్ కి రైవల్ అసలు కాంపిటీషన్. కానీ నా పర్సనల్ ఫీలింగ్ అయితే నాకు KTM అడ్వెంచర్ 390 కొత్త మోడల్ కన్నా మన హిమాలయన్ 450 నచ్చింది. అంటే లైక్ సిట్టింగ్ పోస్చర్, ఎర్గోనామిక్స్ అండ్ సస్పెన్షన్. వెదర్ ఇలాగే ఉంటే కొలీల్స్ వరకు అస్సలు మామూలుగా ఉండదు. చాలు బైకర్స్ కి వెదర్ ఇలా ఉంటే చాలు. ఎక్కువ ఎండ అవసరం లేదు, వాన కూడా అవసరం లేదు. ఇలాగే ఉంటే డే మొత్తం రైడ్ చేయమన్నా రైడ్ చేస్తాం మేమైతే. సురేష్ బ్రో అయితే సింపుల్ గా వచ్చేసాడు, లగేజ్ లేకుండా. ముందర ట్యాంక్ బ్యాగ్ లో పెట్టుకొచ్చేసాడు బట్టలు. అంతే, అలా వెళ్ళాలి అసలు రైడ్స్ కంటే. ఎంత లైట్ క్యారీ చేస్తే అంత మంచిది. నేనేమో సాడిల్ బ్యాగ్స్ ఎత్తుకొచ్చేసా. ఆ బ్రోకి అయితే రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. 2 times లదాఖ్ వెళ్ళాడంట ఇంతకు ముందు డ్యూక్ 390 ఉండిందంట బ్రో దగ్గర. మనం కూడా లదాఖ్ ప్లాన్ చేస్తున్నాం. మనం నెక్స్ట్ ఇయర్ లదాఖ్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ ఎవరు వచ్చినా రాకపోయినా ఆగేదే లేదు, వెళ్ళిపోవడమే. ఒక్కరు వచ్చినా కూడా హ్యాపీయే. అసలు ఈ కొలి హిల్స్ 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాం తెలుసా. స్టార్ట్ చేసింది వెంకట సాయి బ్రోనే. వెళ్దాం బ్రో ఎట్టన్నా అంటే నేను కొలి హిల్స్ కి వెళ్దాం అన్నా. ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్లాన్ చేద్దాం, ప్లేసెస్ చూద్దాం, హోటల్స్ అన్ని కూడా బుక్ చేసాం. లాస్ట్ కి వచ్చేసరికి 3 చేతులు ఎత్తేసారు. ముందర సురేష్ బ్రో వెళ్తున్నాడు కదా అడ్వెంచర్ 390. అసలు ఆ బ్రోని అయితే ఫస్ట్ ఇదే కలవడం నేను. స్ట్రేంజర్స్ మనోడే, తెలుగు వాళ్ళే. ఆకలి అయితే వస్తుంది, బ్రేక్ఫాస్ట్ కావాలి, ఆగాక అక్కడ మాట్లాడుకుందాం. సో గాయస్, క్విక్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడే ధర్మపురి క్రాస్ అయ్యాము. ధర్మపురి మీరు మన కొడైకెనాల్ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. ధర్మపురి దగ్గరే బ్రేక్ఫాస్ట్ ఆగాము అనమాట. అప్పుడు బెర్నాడ్ కోసం ఆగుతుంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి తినేసి వెళ్ళాము. సో ఇప్పుడు కూడా ఆ హోటల్ దగ్గర ఆగదాం అనుకుంటున్నాం. ఈ హోటలే మనం తినింది అప్పుడు ఆగి. సేమ్ ఇదే హోటల్లో వరుసగా 9 బైకులు పెట్టాం మనం. ఏం బ్రో, సేమ్ హోటల్ అప్పుడు కొడైకెనాల్ వచ్చినప్పుడు సేమ్ హోటల్ వరుసగా 9 బండ్లు పెట్టాం. ఉందంట టిఫిన్. అదే అడగాలి ఫస్ట్. ఉందంట. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి బాగుంది టేస్ట్, అసలు చాలా బాగా వేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఆపాం, తినేసి ఇంక బయలుదేరదాం. సో గైస్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగాం కదా. కోఇన్సిడెన్స్ ఏంటంటే మనం కొడైకెనాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే ఆగాం బ్రేక్ఫాస్ట్కి. ఆగినప్పుడు కూడా సేమ్ ఇంతే. మీరు ఆ వ్లాగ్ చేసి అర్థమైంది. ఇక్కడ పైన ఐ కార్డ్లో మెన్షన్ చేస్తున్నా, ఎవరన్నా చూడకుండా చూడండి. కరెక్ట్గా ఇక్కడ ఆగాము, ఖాళీగా ఉంది హోటల్. అప్పుడైతే 9 members, మనం 9 bikers వరుసగా ఆగి ఇంక ఎంటర్ అయ్యాము. ఇంకా మనం చూసి వరుసగా చాలా మంది వచ్చారు అన్నానికి. సేమ్ ఇప్పుడు అదే రిపీట్, ఖాళీగా ఉంది. మేము వచ్చి ఆగగానే 2 cars వచ్చి ఆగాం అనమాట. రైడ్ ఎలా ఉంది బ్రో సోఫార్? చాలా ప్లెజెంట్గా ఉంది కదా. వెదర్, ఎండ లేదు, వాన లేదు. మీకు ఎలా ఉంది బ్రో కొత్త అడ్వెంచర్ 390 రైడ్? బ్రో అయితే మామూలుగా చిల్ అవ్వట్లేదు సాంగ్స్ పెట్టుకొని. బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాం, అయిపోయింది. ఇందాక చెప్పాను కదా మన లెగ్ ఎఫెక్ట్. మన ముందు బ్లాగ్లు కూడా చెప్పిన కొడైకెనాల్ బ్లాగ్లో కూడా వచ్చినప్పుడు చూసారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయి. మన 3 బైకులు ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి చూసారు వెనకాలంతా వరుసగా 1, 2 ఆడొక కారు పోతుంది. 3 కార్లు 2 బైకులు ఆగినాయి. ఇంతకుముందు ఒక కారు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇట్ట ఉంటుంది అనమాట బైకర్స్తో. మామూలుగా ఉండదు. అసలు ఖాళీగా ఉండింది. అసలు ఒక్కరు కూడా లేరు. అసలు పని వాళ్ళు కూడా లేరు. ఆ కనిపి ఇట్లా వాళ్ళ లోపల నుంచి పిల్లలతో వచ్చింది వాళ్ళని. క్రేజీ. అంతే, బ్రేక్ఫాస్ట్ చేసాం. హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. ఇంకా 140 kilometers ఉంది. అది కూడా 3 hours చూపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ హెయిర్ పిన్ బెండ్స్. ఓ గాయస్, ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన టైం అయింది. ఎంత జనాభా మీరే చూశారు కదా.
మనం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత జనాభా, ఇన్ని కార్లు ఇన్ని బైక్లు చాగినాయో. అటుంటది బైకర్స్, మామూలుగా ఉండదు. సో ఇంకా మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 140 కిలోమీటర్స్ దికారహ హై మన హోటల్ కి, అంటే ఇంక్లూడింగ్ ఘాట్ సెక్షన్. సో ఒక 3 hours లో వెళ్ళిపోవచ్చు, అన్లెస్ అంటిల్ మేము అక్కడక్కడ ఆగి ఫోటోలు దిగి రీల్స్ తీసుకుంటే తప్ప. దేఖ్లేంగే ఎంతసేపట్లో కొట్టగలుగుతాము. ఇంకా నాకు తెలిసి మధ్యలో కూడా ఏం బ్లాగ్ చేయను అనుకుంటా, అన్లెస్ అంటిల్ ఏమన్నా మంచి కంటెంట్ దొరికితే లేదా మంచి ప్లేసులు కనిపిస్తే తప్ప. ఎందుకంటే మనకి మీడియా మోడ్ దొబ్బింది, మీడియా మోడ్ లేదు. సో ప్రతిసారి కెమెరా ఒకటి ఆన్ చేయాలి, మళ్ళీ ఆడియో రికార్డింగ్ ఆన్ చేయాల్సి వస్తుంది ఫోన్ లో. ఇదే ఆపుతుంది ఇక్కడ, ఇదే అనుకుంటా ఎంట్రన్స్. సో అదే తమిళ్లో ఉంది రాసి చదువా. బ్రో ఇంగ్లీషే లేదు బ్రో ఇక్కడ. బ్రో లేదు బ్రో, కర్ణాటకలో దారుణంగా ఉంది. చూడ పెద్ద పెద్ద బోర్డు పెట్టారు, అసలు లేవు. అంటే ఇదే అఫీషియల్ ఇంటర్నేషనల్ నాకు తెలిసి. Guys, we are officially entered into the Kolumalai Hills. వచ్చి ఎంటర్ అయిపోయాం కదా, మొత్తం హిల్సే. రచ్చనా వాళ్ళు చేస్తావు బండిని. వాళ్ళు ఉంది బ్రో, మొత్తం క్లౌడ్స్ అంతా పైన వాళ్ళు ఉన్నాయి. ఆహా, ఇప్పుడు 32 ఉంది ఇక్కడ. పైన ఉంటుంది 19 ఉంటుంది ఖచ్చితంగా. చలో చలో చలో. నిజంగా నేను బైక్ కొనక ముందు నుంచి అనుకుంటున్నా యాక్చువల్లీ, కొలి హిల్స్ ఖచ్చితంగా బైక్ వేసుకెళ్ళాలని చెప్పి. చెప్పాలంటే అప్పుడు బైక్ ద బెస్ట్ ప్యాకేజ్ సౌత్ ఇండియాలో. ఓడి అమ్మా ఏంది బ్రో ఇది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఎక్కడ అలాగే అడుగుతారు, బాటిల్ ఏమైనా ఉన్నాయా, స్మోక్ ఏమైనా ఉందా, గంజా ఏమైనా ఉన్నాయా. ఆపలేట చలి స్టాప్. ఓకే, నో బైకర్స్కి వెళ్ళిపోవచ్చు. బైకర్స్ ప్యారడైజ్ అని చెప్పాను కదా, ఎందుకో చెప్పలేదు. ఎందుకంటే కొలి హిల్స్కి 72 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, డేంజరస్ హెయిర్ పిన్ బెండ్స్. అంటే ఇంకా 4 వీలర్ బస్సు పోతే డైరెక్ట్గా తిరగలేదు, ఇంకా పోయి రివర్స్ చేసి మళ్ళీ తిరగాలి. అంత దారుణంగా ఉంటాయి బెంచ్. చూపిస్తా కాసేపట్లో. 72 హెయిర్ పిన్ బెంచ్ ఇండియాలోనే ఎక్కడా లేవు అసలు. గాయస్ ఇది 25th 26th హెయిర్ పిన్ బెండ్ ఉంది. ఇక్కడ వస్తే లొకేషన్ అమేజింగ్గా ఉంది. ఇంకా మేము జస్ట్ ఆగేసి కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇక్కడ నుంచి వ్యూ. చాలామంది ఆగుతున్నారు ఇక్కడ. సో గైస్ మేమైతే ఇప్పుడే అక్కడ లొకేషన్ వ్యూ బాగుంటాయి, ఆగి ఫోటోస్ దిగాము. ఆ ఫోటోస్ దిగిన దగ్గర నుంచి ఇంకొక 6 హెయిర్ పిన్ బెండ్స్ క్రాస్ చేసుకొచ్చాము. ఈడ వ్యూ ఇంకా అదిరింది, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆ కొండల పైనే మబ్బులోకి ఎంటర్ అయిపోయాం మనం. వెళ్ళాం ఇంకా. అబ్బా ఏందబ్బా, తిరిగే వ్యూలు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు వరకు 52nd హెయిర్ పిన్ బెండ్ వరకు వచ్చాం. మన వెంకటేష్ అన్ని మిస్ అయ్యారు, మామూలుగా మిస్ కావాల. వాళ్ళ దురదృష్టం అనుకోవాలి ఇది రాకపోవడం. వాళ్ళ దాంట్లోకి ఇది అంటే ఏం చేయలేము. గాయస్ చూస్తున్నారా మంచు ఎలా కనిపిస్తుందో. మంచు క్లౌడ్స్ అర్థం కావట్లా, అట్లే వెళ్తుంది గాలితో పాటు. క్లౌడ్స్ లాగే ఉన్నాయి. అది అక్కడ చూడు బ్రో, బా అది చూడు బ్రో, వైట్ క్లౌడ్ వచ్చింది. అమేజింగ్ అసలు. అట్లే పైనుంచి పొగలోకి పడుతుంది కిందకి. ఏంటంటే క్లౌడ్స్. అబ్బా భయా ఏంది భయ, ఇది స్వర్గలోకానికి వచ్చేటట్టురా బాబోయ్. స్వర్గానికి వచ్చినట్టే ఉంది.
బ్రో ఫోటో తీ వెంటనే ఫోన్ ది உள்ளத்தை நான் சொல்லவா மறுவும் மனதின் ரகசிய அறையில் ஒத்திகை பார்த்திடவா சிறகச் சிறக உன்னில் என்னை தொலைத்த மொழி சொல்லவா சொல்லால் சொல்லும் என்னை வாட்டும் ரணமும் தேனல்லவா மின்னும் பனிச்சாரல் உன் நெஞ்சில் சேர்ந்தாலே கண்ணில் உன்னை வைத்து பெண் தைத்து கொண்டாலே வெண்ணிலா தூவி தன் காதல் சொன்னாளே மல்லிகை வாசம் உன் பேச்சில் கண்டாளே பொன்மானிவளா bro, what is this, bro? This is so calm to happen. నేను ఓడిపోతా, నేను గాడికి రాను, నేను ఓడిపోతా, నేను గాడికి రాను. 69 హెయిర్ పిన్ ఇది, ఇంకొక హెయిర్ పిన్ ఉంది, ఆ తర్వాత ఇంకో 2 కర్వ్స్ ఉంటాయి అంతే. యాడికి వచ్చేసాం మనమా. కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ఎవరితో మీకు ఎట్టందో అది చూడండి, మంచి ఎట్టందో నాకు ఆధారం ఇంకా తనుకొచ్చేస్తుంది బయటికి. ఇదేందు పోయేది ఇంకా దారుణంగా ఉంది. గాడి చూస్తున్నారా? ఏమే పద ఊరి నాయనా. உன்னை வைத்து பெண் தைத்து கொண்டாலே வெண்ணிலா தூவி தன் బ్రో సైట్ ఉంది బ్రో, ఏంటి బ్రో ఇంకా దారుణంగా ఉంది బ్రో. ఉయ్య ముందుకి అసలు మామూలుగా లేదు. பொன்மானிவளா உன் வானவில்லா பொன்மானிவளா. బ్రో ఏం కనిపించా, సైడ్కి వచ్చే బ్రో, సైడ్కి వచ్చేసి ఏం కనిపించలా. பொன்மானிவளா உன் வானவில்லா பொன்மானிவளா உன் வானவில்லா. మొత్తానికి పడిపోయింది. మా బ్రోస్ వేడివేడిగా అలా పురుగులు వేస్తుంటే ఈ క్లైమేట్ తింటే మామూలుగా ఉండదు అన్నారు, ఇంకా ఆగిపోయాం. గాయస్ అసలు ఇది అసలు బ్రో ఏంది బ్రో ఇలా వల్ల ఉంది. బాగా నచ్చింది నాకు క్లైమేట్, చాలా బాగుంది బ్రో. అబ్బా గాయస్ ఇక్కడ ఉంది క్లైమేట్, చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. ఏడే ఉండిపోదాం అనిపిస్తుంది, ఏడే చచ్చిపోదాం కూడా అనిపిస్తుంది. సో జస్ట్ ఇక్కడ టర్నింగ్లో షాప్స్ కనిపించే కొన్ని. ఈ టైంలో వేడిగా కాఫీ పడుతూ ఉంటుంది మాస్టరు. పక్కన వేడిగా పురుగులు కూడా వేస్తున్నారు. చాలా చల్లని క్లైమేట్లు, చూసారా పొగ వస్తుంది. పిల్లని అయిపోయాను బ్రో, ఇలా చిన్నపిల్లని అయిపోయాను బ్రో. బిఎన్ఎస్ విలేజ్ రిసార్ట్ అంట, భలే బుక్ చేసాడబ్బా వెంకటయ్య. మొత్తం అడవి మధ్యలో ఉంది మన రిసార్ట్ అయితే. ఇదే మన రిసార్ట్, అడవి మధ్యలో ఉన్న రిసార్ట్ ఇది. సూపర్ సూపర్ సూపర్. ఏటా ఫైనలీ రీచ్ 1 అయింది టైం మధ్యాహ్నం. బురద పడ్డది బాగా. గైస్ ఇంక మనం రూమ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం.